వెంకటరమణప్ప అన్న మరణం చాలా బాధ కలిగిస్తూ ఉంది. నాకు స్వయాన అన్నగా గత 40 ఏళ్ళుగా అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం. అనేకమైనటువంటి విషయాలు పరస్పరం చర్చించుకునేటువంటి వాళ్ళం. ఇది రాజకీయంగా కానీ ఇతరత్ర పర్సనల్ విషయాలు కూడా అనేకమైనటువంటి పంచుకునేటువంటి వాళ్ళం. ఈరోజు ఉదయం 5 గంటలకే వారు స్వర్గస్థులైనారు అనేటువంటి విషయం అతని కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేష్ నాకు తెలియచెప్పడం జరిగింది. పెద్ద నష్టం, పావుగడకు తీరని నష్టం, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎనలేని లోటు. పావుగడను తన సొంత కుటుంబం మాదిరి ఈ 40 సంవత్సరాలు అతను డెవలప్ చేశాడు. ప్రతి మనిషితో కూడా సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఎలక్షన్లప్పుడు వ్యతిరేకిస్తారేమో కానీ ఎలక్షన్ల తర్వాత ఒక పెద్ద ఆయనగా ఆ నియోజకవర్గంలో చాలా గౌరవిస్తారు. అతను ఎనలేని సేవ చేశారు. సాగునీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి, అటు ఈ ఆంధ్రలో పైప్ లైన్లు పోవాలంటే నాతో కూడా కలిసి సహకారం తీసుకున్నారు. రైల్వే లైన్ కూడా ఆగిపోయింటే పావుగడ వరకు అది కూడా పూర్తి చేయించుకోగలిగినారు. అతను 2 సార్లు మంత్రిగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాను కూడా అతను శాంక్షన్ చేసుకున్నారు. పేద వర్గాలంటే ఎనలేని ప్రేమ అతనికి. అందరికి కూడా ఇళ్ల విషయంలో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, హాస్టల్స్ విషయంలో కానీ, కాలేజీల విషయంలో కానీ చాలా అభివృద్ధి చేసినారు. ప్రత్యేకించి పావుగడ వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు అతను చేసినటువంటి సేవ, ఆప్యాయత. ప్రతి దానికి కూడా ఇంత వయసు అయినా కూడా 80 పదులు దాటినా కూడా ఎవరు పిలిచినా కూడా, ఏ చిన్న కుటుంబాల్లో చిన్న కార్యానికి పిలిచినా కూడా, ఒక బర్త్డేకి పిలిచినా కూడా వెళ్ళేటువంటి వారు. మరి ప్రజల మనసును గెలుచుకున్నటువంటి వారు. అతని ఆత్మకు శాంతి కలగాలని అతని కుటుంబ సభ్యులకు ఇప్పటికే నేను సంతాపాన్ని పొందాలని తెలియజేసినాను. స్వయాన నేను కూడా అతని అంత్యక్రియల్లో పాల్గొంటాను. వారికి భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబ సభ్యులకు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ఆ సేవలు కొనసాగించేటువంటి రీతిలో తన వారసుడు వెంకటేష్ ఎమ్మెల్యేను అతను ఉంచిపోయినాడు. అతను కూడా బాధ్యతతో ముందుకు తీసుకెళ్ళాలి. దానికి భగవంతుడు అతనికి కూడా ఆ శక్తిని ఇవ్వాలని నేను భగవంతుని కోరుతాను.